పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. విషయం ఏంటంటే, ఓవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థులను ఫైనల్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని పదే పదే గొంతు చించుకుంటున్న చంద్రబాబు పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. ఒక్క జనసేనతో మాత్రమే పొత్తుండుంటే పవన్ కళ్యాణ్ ఏదోలా మేనేజ్ చేసి సీట్ల సంఖ్య, పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ చేసుండేవారే. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని అనుకుంటున్న సమయంలో సడన్ గా బీజేపీ దూరింది. టీడీపీ కూటమిలో బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు పరిగెత్తుకొని ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు కాబట్టి. ఢిల్లీకి వెళ్ళొచ్చిన దగ్గర నుండి చంద్రబాబు మళ్లీ ఇంతవరకు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నోరిప్పింది లేదు. పోటీ చేసే అవకాశం వస్తుందో లేదో తెలియక తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిపోయి గొడవలైపోతున్నాయి. జనసేనలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనబడుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్లకి, జనసేన నేతలకు మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. అసలు ఈ గొడవలతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉన్నది బీజేపీ మాత్రమే. పొత్తులపై అర్జెంటుగా తేల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అమిత్ షా ఒక సమావేశంలో అన్నారు. నిజమే, పొత్తుపై తేల్చాల్సిన అత్యవసరం బీజేపీకి లేకపోవచ్చు, కానీ పొత్తు పెట్టుకోవాలని ఆతృత పడుతున్న చంద్రబాబుకు చాలా ఉంది. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రాకపోయినా జరిగే నష్టం లేదు. ఎందుకంటే బీజేపీ పెట్టుకున్నదే గోచి, అది ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. కానీ చంద్రబాబు పరిస్థితి అది కాదు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగియటంతో పాటు లోకేష్ భవిష్యత్తు గందరగోళంలో పడిపోతుంది. ఏపీలో టీడీపీ పరిస్థితి తెలంగాణలో అయినట్లు అయిపోతుంది. అందుకనే పొత్తు, సీట్ల సర్దుబాటు ఫైనల్ అవ్వాలని చంద్రబాబు తొందరపడుతుంటే బీజేపీ నింపాదిగా ఉంది. కొంతకాలం గడిపిన తర్వాత పొత్తుండదని బీజేపీ ప్రకటిస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకని చంద్రబాబుతో బీజేపీ ఆడుకుంటోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.